వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్లో మాలతక్క. ఎస్ ఈరోజు లైక్ ఏడుపు వస్తుంది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డ్రీమ్లో ఒక చిన్నది ఫుల్ఫిల్ అవుతుంది. అలా అని చెప్పేసి ఇది పెద్ద గొప్ప కాదు అనేసి కొంతమంది అనుకోవచ్చు, బట్ నాకు ఇదైతే చాలా గొప్ప. అది ఏంటి అనేసి మీకు ముందు ముందు తెలుస్తుంది. నేనైతే ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నా. ఫస్ట్ మార్కెట్కి వెళ్ళొచ్చి మళ్ళీ నేను రెడీ అయ్యి మీకు మళ్ళీ వీడియో పెడతాను. ఫస్ట్ మార్కెట్లో ఏమేమి కొంటాను ఏంటి అనేది కూడా చూపిస్తాను. అసలు ఎందుకు ఏంటి ఇంత హ్యాపీనెస్ అని చెప్పేసి అనుకుంటున్నారా? నిజంగా నేను ఈరోజు మార్నింగ్ 5కే లేచానండి. ఎప్పుడు కూడా 9-10 అయినా లగిందండి. ఈరోజు 5 o'clockకి లేచి కూర్చున్నాను. అంత హ్యాపీగా ఎదురు చూసిన ఈ మూమెంట్ కోసం ఎన్నో ఇయర్స్ నుంచి ఈరోజు నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. హ్యాపీ ఫర్ దట్. ఇదంతా మీకు నేను క్లియర్గా చెప్తాను ఏంటి అనేది. ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మార్కెట్కి వెళ్ళి మార్కెట్ చేసుకొని వచ్చేసి తర్వాత మీకు కంటిన్యూస్గా వీడియో అయిపోయిన తర్వాత మీకు కన్క్లూజన్ అయితే ఇస్తాను. ఓకేనా? శ్రీ మారమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ మునిరాజు గారు. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసరికి 9666828223. మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడిన. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కారం చూపబడిన. ఎటువంటి సమస్యలకైనా స్త్రీ పురుషులకు 100% పరిష్కారం చేయబడిన గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. కొబ్బరికాయ, అరటిపళ్ళు, పసుపు, కుంకుమ అన్నీ తీసేసుకున్నాం. ఇంకా పువ్వులు అవి తీసుకోవాలి. తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మీకు చూపిస్తాం. ఓకేనా? పువ్వులు తీసుకున్నాము, పువ్వులు కూడా తీసేసుకున్నాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం అనేది మీకు అక్కడికి వెళ్ళే వరకు కొంచెం సస్పెన్స్ మెయింటైన్ చేయండి. రెడీ అయిపోయాం. ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్తున్నాం. ఎక్కడికనేది మీకు చెప్తాను. అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఇది నా డ్రీమ్ అన్నమాట, నా కష్టం అనమాట. ఎనివే బాబోయ్, నేను తర్వాత కన్క్లూజన్ కూడా కొన్ని ఇవ్వాలి, ఇస్తాను. లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. ఓకేనా? చూస్తూ ఉండండి. సో తొందరగా మీకు చూపిస్తున్నాను వాట్ ఈస్ దట్ మై డ్రీమ్ అని చెప్పేసి. ఓకే, చూడండి. ఎక్కడికి వచ్చామో తెలుసా? ఎక్కడికి వచ్చామో చూపిస్తాను. 1 second. ఎందుకు ఏంటి అనేది ఇంకొంచెం సేపట్లో మీకు రివీల్ అవుతుంది. ఓకేనా? స్టే ట్యూన్. దీనికలా ఎస్ ఉంటే ఈ పాటకి ఎంత పొంగిపోనో అసలు. నిజంగా నాకైతే ఏడు పాగట్లేదు. కంట్రోలింగ్ చెప్పలేదు ఇంకా. ఉండు, అక్కడ డ్రైవింగ్ చేస్తున్నా, నన్ను ముందుకెళ్ళమంటావేంటి? అదే మరి ఎదురుగా వచ్చారు. నువ్వేటే అట్లాస్ట్. ఇది నా డ్రీమ్ యాక్చువల్లీ. దీని గురించి మొత్తం అంతా ఇంటికి వెళ్ళాక క్లియర్గా మీకు చెప్తాను. మొత్తానికైతే నా డ్రీమ్ సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్ అయింది చాలా రోజులకి. అసలు ఎప్పుడు అనుకోవటమే తప్పించి ఎప్పుడు కూడా ఇంతవరకు రాలేదు. బట్ హ్యాపీ ఫర్ దట్. ఎనీవే, మీ అందరి బ్లెస్సింగ్స్ ఇలానే ఉండాలి ఎప్పటికీ. దయచేసి అడగండి. జరిగేదంతా ముందు ముందు చెప్తాను. చూడండి ఫుల్ వీడియో అంతా. ఏడ్చే వాళ్ళకి చెప్తున్నా. నిజంగా
మీరు చూస్తూ ఉంటే నా కళ్ళు ఫుల్గా పొంగిపోయి చాలా ఏడ్చి ఉన్నాను. లైక్ ఎందుకు అనిసనంటే నా కష్టాలు, నా సమస్యలతో ఈ రోజు వరకు నాకంటూ నేను ఏది కొనుక్కోలేదు, ఏది నేను నాకంటూ నేను సమకూర్చుకోలేదు. అందరి కోసం బ్రతికాను, అందరి కోసమే నేను ఈరోజు వరకు అందరి హ్యాపీనెస్ చూసి నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఫస్ట్ టైం నా నీడ్ కోసం, నా అవసరం కోసం, నా కష్టంతో నేను కొనుక్కున్న కార్ ఇది. సో అందుకనే చాలా ఎమోషన్ అయిపోయాను. మా అమ్మ చాలా గుర్తొచ్చింది నాకు. అమ్మ కానీ డాడీ కానీ ఈరోజు బతుకుంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవారో, వాళ్ళు నా కార్లో కూర్చొని ఎక్కితే ఆ హ్యాపీనెస్ ఎలా ఉండేదో నేను తలుచుకుంటుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే మా అమ్మ డాడీ కళ, అలాగే మా మావయ్య గారు, మా అత్తయ్య, వీళ్ళు నలుగురే నా గురించి ఆలోచించేవారు. బట్ లిటరల్లీ నేను వాళ్ళని ఇప్పుడు మిస్ అవుతున్నాను. ఎందుకంటే హ్యాపీ మూమెంట్ ఎందుకు అనిసనంటే నాకు ఎన్నో స్ట్రగుల్స్ ఉన్నాను. నేను చాలామందికి అవసరాలకి హెల్ప్ చేసి నేను ఫినాన్షియల్గా చాలా బ్యాడ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాను. అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళి ఇప్పటికీ స్టిల్ నాకు అయితే సమస్యలు ఉన్నాయి. బట్ ఏంటి అంటే నా నీడ్ ఎందుకు అంటే నాకు ఖర్చు ఎక్కడ అని చెప్పేసి నేను ఆలోచించుకున్న టైంలో ఏంటంటే టోటల్గా లైక్ ఏంటంటే నేను ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఒక క్యాబ్కి నేను పెడుతున్న అమౌంట్, లేకపోతే ఇప్పుడు యాక్చువల్గా మొన్న బొబ్బిలి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ కార్లో వెళ్ళాము. మా ఫ్రెండ్ నాకు ఫ్రీగా కార్ ఇచ్చారు కాబట్టి ఆ రోజు నాకు కరెక్ట్ వాల్యూ తెలిసిందనమాట. నేను ఎంతెంత క్యాబ్స్కి వాటికి తగిలెడుతున్నాను అని. అప్పుడు స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకున్నాను. సమస్యలు అనేవి ఎప్పుడూ ఉంటాయి. సమస్యల కోసం ఆలోచిస్తూ ఉంటే నేను ఇక్కడ లాస్ అయిపోతున్నాను అనేది నేను తెలుసుకోలేకపోతున్నాను. ఎందుకంటే చాలామంది అంటారు, నువ్వు కార్లోనే వెళ్ళాలా, బస్సుల్లో వెళ్ళలేవా, నీకు హై క్లాస్ అలవాటు అయిపోయింది అది ఇది అనేసి. టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే నేను ఫస్ట్ నుంచి కూడా మా మావయ్య బతుకున్నప్పుడు కూడా నన్ను పక్కనే స్కూల్ ఉన్న నన్ను కార్లోనే దింపేవారు. నాకు ఎప్పుడు మా అమ్మ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను ఒక బంగారం లాగే చూసుకునేది. ఆ తర్వాత నాకు కూడా ఏంటంటే చిన్నతనంలో మ్యారేజ్ అవటం, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సైకలాజికల్గా నేను బయటికి ఒంటరిగా వెళ్ళలేను. స్టిల్ ఇప్పటికీ కూడా నాకు తోడు ఎవరో ఒకరు లేకుండా నేను అసలు బయటికి వెళ్ళలేను. సో ఏంటి అంటే అలాగా కంఫర్ట్ చూసుకోవటం అలవాటు అయిపోయింది. సో ఆ కంఫర్ట్ జోన్లో ఉండటం వల్ల ఏంటంటే బస్సెస్లో వెళ్ళాలన్నా, లేకపోతే ఎక్కడికైనా సింగిల్గా వెళ్ళాల్సిన టైంలో నేను వెళ్ళలేను. నలుగురిలో నేను ప్రయాణం చేయలేను. ఎందుకు నేను పక్కనున్న కిరాణా కొట్టుకు కూడా వెళ్ళను అంటే అదే కారణం. మెయిన్ ఏంటంటే సింగిల్గా నేను వెళ్ళలేక. అందుకు ఏంటంటే నాకంటూ నేను కొంచెం ప్రైవసీ కోసం అని చెప్పేసి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతుంటాను అనమాట. బట్ నాకు నిజంగా వాల్యూస్ అనేవి ఎప్పుడెప్పుడు తెలిసింది అంటే మొన్న నేను బొబ్బిలెళ్ళి వచ్చినప్పుడు నాకు మొత్తం బొబ్బిలెళ్ళి తర్వాత నేను పాప కాలేజెస్ కోసం అని మరుసటి రోజు మళ్ళీ నేను తిరిగి నెక్స్ట్ ఆ మరుసటి రోజు గీతం వెళ్ళి ఇవన్నీ తిరిగినా కూడా నాకు 3000 అయింది మొత్తం పెట్రోల్కి అన్నట్లకి. సో నేను మామూలుగా వైజాగ్ వెళ్ళి రావటానికి మేము ఎందుకంటే ఇప్పుడు లాంగ్ వచ్చేసాం. నాకు ఏ పని ఉన్నా నేను వైజాగ్ వెళ్ళాలి. వైజాగ్ వెళ్ళి రావటానికి నాకు 4000 3000 తీసుకుంటున్నారు. సో నాకు బుర్రపాడైపోయి ఎందుకు ఇంత అవసరమా, ఇదేదో ఈఎంఐ కట్టుకుంటే నాకు సొంత కారు ఉంటుంది. సో ఎన్ని కష్టాలు పడినా సరే, ఎన్ని మాటలు పడినా సరే నన్ను అనుకునే వాళ్ళు అనుకుంటారు అనుకుంటారు ఉన్నాయి, ఈ కష్టాల్లో ఇవి తీర్చుకోవటం అనేసి ఇప్పుడు ఇది అవసరమా అని చెప్పేసి. బట్ నాకు ఏది నీడో ఇప్పుడు నాకు రేపు రూపాయి మిగిలాలి అంటే నాకు ఖచ్చితంగా ఇందులోంచి నేను రూపాయి మిగిల్చుకోవాలి అంటే నాకు ఇది చాలా నీడ్. కాబట్టి ఇప్పుడు తెగించి నేనైతే ఈ కార్ తీసుకోవడం జరిగింది. కార్ తీసుకున్నానని మాకండి దయచేసి, ఎవరైతే ఏడుస్తారో వాళ్ళకి చెప్తున్నాను. బట్ నేను బాగుంటే అన్నీ సెట్ అవుతాయి. సో బాగుండాలని కోరుకోండి ఎప్పుడైనా సరే. స్ట్రగల్స్లో అయితే ఉన్నాను, నేనైతే బాగున్నాను. నేను ఎవరికి నా ప్రాబ్లమ్స్ నాకు అలాగే ఉంచేసుకొని నేను ఏదో జల్సా చేసేయట్లేదు. నా ప్రాబ్లమ్స్ అన్నీ నాకు గుర్తున్నాయి. బట్ నాకున్న హ్యాపీనెస్ ఏంటి అంటే ఈరోజు నా కష్టంతో నేను ఈ కార్ కొనుక్కున్నాను. నా కష్టంతో నేను సింగిల్గా నేను నిద్ర మానుకొని లైవ్స్ చేసినవి, నెక్స్ట్ నేను నా హెల్త్ మీదకి తెచ్చుకొని నేను తిరిగి ఎన్ని చోట్ల నేను ఒక సింగిల్ లేడీని ఒక నలుగురు ఒక 10 మంది అబ్బాయిలు 1 సెకండ్
ఒక 10 మంది అబ్బాయిలు ఉన్న రూమ్లో నేను ఉండి నేను అన్నీ చూసుకున్నాను. అంతలాగా నేను స్ట్రగుల్ అయ్యి ఎంతోమంది ఎన్నో రకాలుగా అనుకున్నా సరే నా పనేదో నేను చేసుకుంటూ ఈరోజు వరకు నా సొంతంగా నేను కష్టపడ్డాను. నా సొంతంగానే నేను నా గురించి అయితే నేనే సంపాదించుకున్నాను. ఎప్పుడు కూడా ఎవరి మీద ఇంక్లూడ్ మా హస్బెండ్ మీద కూడా నేను ఎప్పుడూ డిపెండ్ అవ్వలేదు, అవ్వను కూడా. ఎందుకు అంటే 10 రూపాయలు వచ్చినా నాది నేను డ్రెస్ కొనుక్కున్నానంటే అది నా సంపాదన అయ్యే ఉండాలి. ఇది నా ఎయిమ్ అనమాట. సో పిల్లల కోసం మాత్రమే ఆయన ఏది చేసినా సరే పిల్లలు అండ్ నెక్స్ట్ ఇంటి రెంట్స్ కానీ ఇల్లు కానీ ఇవన్నీ మొత్తం అన్నీ ఆయనే చూసుకుంటారు. బట్ నా కష్టం నా కష్టంలో ఈరోజు ఇంత కష్టంలో ఉండి నేను పాపకి ఈరోజు ఫీజు కోసం అని చెప్పేసి నేనే దాచుకొని కార్ కోసం నేనే డబ్బులు సేవింగ్ చేసుకొని చాలా స్ట్రగుల్ అయ్యి నేను ఈరోజు ఈ సిచ్యువేషన్లో కొంచెం వచ్చాను. ఇంకా ముందు ఇంకా బాగుంటానని చెప్పేసి నా మీద నాకు హోప్ అయితే ఉంది. బట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రీమ్ మా అమ్మ మా డాడీది, మా అత్తగారు మా మావయ్య గారిది. ఎందుకంటే వాళ్ళ నలుగురు మాత్రమే నా మంచి కోసం నా కోసం. అండ్ ఇంకోటి ఏంటి అంటే నాకు ఎంత దూలా అంటే నేను నిజం చెప్తున్నా, ఓపెన్గా మాట్లాడుతున్నా. ఎదుటి వాళ్ళు కారు కొనుక్కుంటారు అంటే ఒకనొకప్పుడు ఒక 2-3 years బ్యాక్ కొనుక్కుంటారు అంటే నా తాడు తాకట్టు పెట్టి నేను వాళ్ళకి అమౌంట్ ఇస్తే వాళ్ళ అమౌంట్ చక్కగా తీసుకొని కార్ తీసుకున్నారు. ఈరోజు వాళ్ళు చక్కగా ఊరేగుతున్నారు, చక్కగా తిరుగుతున్నారు. బట్ వాళ్ళు అనేది ఏంటంటే ఎప్పుడు వాళ్ళు మనకి పెట్టేశారే అని చెప్పేసి, కానీ ఒక ఆడది ఇంట్లోని మొగుడికి ఎదిరించి తన బంగారం మొత్తం తాకట్టు పెట్టి నీకు నీ కష్టాల్లో ఎంత అయ్యింది ఇది గొప్ప. మగాడిగా నువ్వు ఎంత పెట్టావు ఏం చేసావు అనేది గొప్ప కాదు. ఆడదాయి ఇంట్లో చెప్పి ఇంట్లో ఎంతో మాటలు పడి స్ట్రగుల్ అయ్యి నీకు ఎంత చూసింది, ఎంత హ్యాపీగా నువ్వు ఈరోజు చిల్ అవుతున్నావు అనేది నీ మనసుకి తెలియాలి ఎవరికైనా సరే. సో నేను అనేది అదే ఏంటంటే నా కోసం నేను ఏ రోజు బతకలేదు. పరాయి వాళ్ళ హ్యాపీనెస్ కోసం నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. నేను గడిపే 1 గంట 2 గంటల సమయం కోసం అని చెప్పేసి నా సర్వం కోల్పోయాను. నా మనీ మొత్తం లాస్ చేసుకున్నాను. లైక్ నేను తప్పు చేశానని కాదు, నేను నా దగ్గర తాహతకు మించి ఊరందరి దగ్గర అప్పులు వాడి నీకు తీసుకొచ్చి అప్పులు ఇప్పించాను. ఇలా చాలా చేశాను. సో అందుకు ఈరోజు వరకు నేను స్ట్రగుల్లో ఉన్నానంటే నాది 1 రూపాయి కూడా అప్పు లేదు. ఈ రోజుకి స్టిల్ నేను అప్పులో ఉన్నాను. ఎవరో నాకు ఫోన్ చేసి నాకు మాటికి బెదిరించి ఇవన్నీ చేస్తున్నారు అంటే దానికి కారణం ఒకే ఒక పర్సన్. ఆ పర్సన్ వల్ల ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నా. సో ఎప్పటికీ నేనైతే మటుకు నా గతం మర్చిపోను. ఆ దెబ్బకి ఇంకొకరికి పెట్టడానికి కూడా నేను భయపడుతున్నా. సో ఇదండి జరిగింది. ఎనీవే నేను పరాయి వాళ్ళందరి కోసం ఆలోచించి నా హ్యాపీనెస్ కోల్పోయి వాళ్ళకి హ్యాపీనెస్ ఇచ్చి ఇప్పటివరకు నేను స్ట్రగుల్ అయింది ఒక ఎత్తు అయితే, ఫస్ట్ టైం నా కోసం నా అవసరం కోసం నేను కొనుక్కున్న కార్ ఇది. దయచేసి ఎవరు కూడా ఏడవకండి. ఎవరైతే నా యాంటీ ఫెలోస్ ఉంటారో ప్లీజ్ మీరు కూడా ఈసారి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఇంకా ముందుకు వెళ్ళి 2 ఆడపిల్లలు భవిష్యత్తు బాగుండాలి అంటే నేను ఇంకొంచెం ఎదగాలని చెప్పేసి అయితే బ్లెస్ చేయండి. ఇదొక్కటే నేను కోరుకుంటున్నా. ఫస్ట్ డ్రీమ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడైతే కార్ పూజ అయింది. ఈవినింగ్ కార్కి అంటే లైక్ చుట్టాలందరినీ పిలిచి కేక్ కటింగ్ అది చేయించి కార్ని తీసుకొని టెంపుల్స్కి వెళ్తాను. అప్పటి వరకు అది ఇంకో వ్లాగ్ చేస్తాను. ఇదైతే ఇక్కడికి కంప్లీట్ అయ్యింది వ్లాగ్. ఎనీవే ఎవరికైనా సరే తప్పుగా అనిపిస్తే సారీ. బట్ నేను తప్పు చేసి కాదు బాధపడుతుంది, అందరికీ అవసరానికి మించి నేను ఉండి అవైలబుల్ ఉండి ప్రతి ఒక్కరికి నేను కష్టంలో ఉండి నేను కష్టాలు తెచ్చుకున్నందుకే నేను బాధపడుతున్నాను. అది కూడా మా హస్బెండ్కి కానీ నా పిల్లలకి కానీ నా కష్టంలో ఒక్క పిసరంతా కూడా నేను వాళ్ళకి ఇది ఇవ్వట్లేదు, షేర్ ఇవ్వట్లేదు. ఆ కష్టం నా ద్వారా నేను తెచ్చుకున్నాను కాబట్టి ఆ కష్టాన్ని నేనే తీర్చుకోవటానికి ఈరోజు కష్టపడుతున్నాను. ఓకేనా? సో దయచేసి ఇంకొంచెం మీ బ్లెస్సింగ్స్ ఇస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంతే, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వ్లాగ్ మళ్ళీ మీకు చూపిస్తా ఈవినింగ్, అది కేక్ కటింగ్ అవన్నీ కూడా. ఓకేనా? మరి అప్పటి వరకు స్టే ట్యూన్. ఉంటావా? నోరు మూసుకుంది. నా కాలు పట్టుకో పర్లేదు, 100 ఏళ్ళు బతికి. ప్లీజ్ అమ్మా
ఇల్లు కోరికేస్తున్నాడు. ప్లీజ్ అమ్మా, ఇద్దరం కలిసి పట్టుకొని అడుగుతున్నామమ్మా. దేనికమ్మా? జూన్లో బయటకు వెళ్తామమ్మా. బయటికి వెళ్తామమ్మా ఒక 6 రోజులు. ఏంటమ్మా? జూన్లోనే 6 రోజులు బయటకు వెళ్తానమ్మా. అన్నీ మర్చిపోయి Thank బుద్ధిగా you. చదువుకో. కార్ అయితే సెకండ్స్లోనే తీసుకున్నామండి, అది మర్చిపోయి చెప్పడం. బికాస్ ఎందుకు అంటే నాకు కార్ డ్రైవింగ్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కార్ డ్రైవింగ్ రాదు కాబట్టి ఏంటంటే నాకు ఫుల్గా కార్ వచ్చే వరకు కూడా ఇందులోని నేర్చుకుని అన్నీ అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ మనం కొత్త కార్ కోసం వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇదైతే తీసుకోవడం జరిగింది. అఫ్కోర్స్ సెకండ్స్లో తీసుకున్న దానికి ఇంత ఎమోషన్ అది ఇది అని చెప్పేసి అనుకోవచ్చు, బట్ ఎమోషన్ ఈజ్ ఎమోషన్. అది మాకు లైఫ్లో నా లైఫ్లో నాకు వచ్చిన ఫస్ట్ కార్ కాబట్టి ఓకేనా. ఎనీవే ఇది బ్లాగ్ అనమాట. లవ్ యూ ఆల్, టేక్ కేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వైజాగ్లో మాలతక్క.